అన్న నమస్తే అన్న. నమస్తే బ్రదర్. అన్న ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చి ఇప్పటికి 6 నెలలు కంప్లీట్ అవుతా ఉంది. 7వ నెల కూడా రన్నింగ్లో ఉంది. అయితే ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేశారు? 6 నెలల్లో ప్రజలకు అందించినటువంటి అభివృద్ధి పథకాలు ఏంటి? అసలు ఏ పరిపాలన చేశారు? అయితే వైసీపీ వాళ్ళు కొంతమంది ఆంధ్ర రాష్ట్రాల దౌర్జన్యాల అరాచకాలు పెరిగిపోయి అభివృద్ధి లేదు, ఒక పక్కన పథకాలు లేవు, ఏం చేస్తున్నారని మాట్లాడుతున్నారు. ఏది నిజం, ఏది అబద్ధం అన్న? సంక్షేమం నుంచి మొదలు పెడదామా, అభివృద్ధి నుంచి మొదలు పెడదామా మన టాపిక్ని? సరే, ముందుగా సంక్షేమం నుంచే మొదలు పెడదాం. జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులు కానీ పదే పదే చెప్తుంది సూపర్ 6 పథకాలంటూ కూడా ప్రజలను మోసం చేశాడు చంద్రబాబు నాయుడు, అన్ని అబద్ధపు హామీలు ఇచ్చాడు, ఈరోజు ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నాడు, ఎవరికి అమ్మఒడి ఇవ్వట్లేదు, లేదంటే ఎవరికి ఆ పథకం ఇవ్వట్లా, ఈ పథకం ఇవ్వట్లేదు అని చెప్పి అసలు సూపర్ 6లో ఒక్కడు కూడా అమలు అవ్వలేదని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. సూపర్ 6లో ఇప్పటికీ అమలైన పథకాలు: పింఛన్ 4,000 ఇస్తా అన్నాడు, మొదటి నెల 7,000 ఇచ్చారు. ఆ తర్వాత నుంచి 4,000 టెన్షన్గా 1వ తారీఖున ఇవ్వడం మొదలుపెట్టారు. ఒకవేళ 1వ తారీఖున ప్రభుత్వ హాలిడే అయితే ఆ ముందు రోజు అయితే 31, 30 ఆ 2 రోజుల్లో ఇచ్చేస్తున్నారు. ఒకవేళ 30 ప్రభుత్వ సెలవు వచ్చి 1వ తారీఖు ప్రభుత్వ సెలవు వస్తే 29వ తారీఖునే ఇస్తున్నారు. ఈ 6 నెలల్లో చక్కగా టైం టు టైము ఈ పింఛన్లు ఇవ్వడం మొదలుపెట్టారు. సూపర్ 6లో పింఛన్లు 4,000 చేస్తానన్న పాయింట్ ఉంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అడుగుతున్నా, లేదా వైసీపీ పేటీఎం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని అడుగుతా ఉన్నా, సూపర్ 6లో 4,000 రూపాయలు పింఛన్ ఇస్తాను అనే హామీ ఉందా లేదా? ఇక రెండోది, దీపం పథకం. ప్రతి ఏడాది 3 ఉచిత సిలిండర్లనే ప్రభుత్వం అందజేస్తుందని చెప్పి ఎన్నికల హామీలో సూపర్ 6 పథకాల్లో అదొక పథకం. అవునా కాదా? మరి దీపం పథకం అమలైందా లేదా చెప్పండి. నాకు కరెక్ట్ అంకె అయితే తెలియదు, కానీ నా ఊహ ప్రకారం దాదాపుగా 800 కోట్లకు పైగా ఈ దీపం పథకానికి ప్రభుత్వం వెచ్చిస్తూ ఉంది. మరి ఈ దీపం పథకం, ఉచిత గ్యాస్ సిలిండర్ 3 సిలిండర్లు అనే పథకం సూపర్ 6లో ఉందా లేదా? ఇప్పటికి 2 చెప్పేశా, ఇంకెన్ని పథకాలు ఉన్నాయి? 4 పథకాలు ఉన్నాయి. ఏంటయ్యా అంటే, ఉచిత బస్సు, రైతుకి 20,000 రూపాయలు, ప్రతి ఆడబిడ్డకి 1,500 రూపాయలు, అలాగే చదువుకుంటున్న విద్యార్థులు ఎంతమంది ఉంటే అంతమందికి ఇంట్లో 15,000 రూపాయలు. ఈ 4 పథకాలు. సరే, ఆల్రెడీ 2 అమలు చేశారు కదా, అసలు మీరు ఏమీ అమలు చేయలేదు అంటున్నారు. 2 కళ్ళకు కట్టినట్టుగా అనిపిస్తూ ఉన్నాయి. మీరు అధికారంలో ఉన్నప్పుడు మొట్టమొదటి పథకం అమ్మఒడి పథకం. మీరు ఇచ్చింది మొట్టమొదటి పథకం ఏదండి? అమ్మఒడి పథకం. ఎప్పుడు ఇచ్చారు? మీరు 2019లో ముఖ్యమంత్రి అయితే 2020 జనవరిలో మీరు మొట్టమొదటి పథకాన్ని అమలు చేశారు. ఏంటయ్యా పథకం అంటే అమ్మఒడి పథకం. అంటే మీరు గెలిచిన 6 నెలల తర్వాత ఒక్క పథకం ఇస్తే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గెలిచిన 6 నెలల్లోపే ఈరోజు 6 సూపర్ 6 పథకాల్లో 2 అమలు చేసేశారు. అదేవిధంగా యువతకి ఉద్యోగ కల్పన అనే అంశం మీద ఈరోజు ఫోకస్ పెట్టారు. కంపెనీలను తీసుకొస్తా ఉన్నారు, ఉద్యోగ కల్పన కల్పిస్తూ ఉన్నారు. డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారు, ఇటీవల కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదల చేశారు. సో ఇవి సంక్షేమ పథకాలు కాదా? జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏమి అమలు చేయలేదు అంటున్నారు కదా, ఇవి సంక్షేమ పథకాలు కాదా? ఇక అభివృద్ధి విషయానికి వద్దాం. 5 ఏళ్ళు ప్రజలు నమ్మి మీకు అధికారం అప్పచెప్తే రాష్ట్రానికి రాజధాని లేకుండా దిక్కు మొక్కు లేని పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకొస్తే, అధికారంలోకి వచ్చిన 1.5 లోపే అమరావతికి స్పెషల్ గ్రాంట్స్ అక్కడి కేంద్రం నుంచి తెచ్చుకుని అమరావతి అభివృద్ధి కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కష్టపడతా ఉన్నారు. అది అభివృద్ధి కాదా? అలాగే 800 కోట్ల రూపాయలకు పైగా రోడ్ల మరమ్మతులకు వెచ్చిస్తూ ఈరోజు రాష్ట్రం అంతా కూడా పాడైపోయిన రోడ్లను బాగు చేయడం అనేది అభివృద్ధి కాదా? వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఏదైతే ప్రైవేటీకరణ జరుగుతుందని చెప్పి రచ్చరచ్చ చేశారో వైసీపీ శ్రేణులు, వాళ్ళ అధికారంలో ఉన్న రోజులు దాన్ని పట్టించుకోవాలా. ఓడిపోయేసరికి ముసలికి ప్రేమ పుట్టుకొచ్చింది వీళ్ళకి. అక్కడ ఉద్యోగులకి భద్రత కల్పిస్తూ కూడా ఒక నిర్ణయం తీసుకురావడం, కేంద్రం నుంచి అక్కడ సహకారం తీసుకురావడం. అదేవిధంగా 5 ఏళ్ల పాటు కేంద్రం రైల్వే జోన్కి భూములు ఇవ్వండి అయ్యా అని చెప్పి మిమ్మల్ని అడుక్కుని బతిమాలుకున్నా మీరు ఏ రోజు ఆ భూములు ఇక్కడున్నాయని చెప్పి కేంద్రానికి ఇచ్చింది లేదు.
ఈరోజు అధికారంలోకి రాగానే 52 ఎకరాలని కేంద్ర ప్రభుత్వానికి, మరీ ముఖ్యంగా మన రాష్ట్రం అభివృద్ధి చెందడానికి రైల్వే జోన్కి 52 ఎకరాలని కేటాయిస్తూ కూడా ఉత్తర్వులను జారీ చేశారు. అది అభివృద్ధి కాదా? ఇక టాటా కంపెనీ అదేవిధంగా రాష్ట్రంలో మరికొన్ని హెచ్సిఎల్ బ్రాంచ్లను ఓపెన్ చేయడానికి, అదేవిధంగా టీసీఎస్, ఇలా ఒకటేంటి చెప్పుకుంటూ పోతే కొన్ని పదుల సంఖ్యలో కంపెనీలు ఈరోజు రాష్ట్రానికి వచ్చిన మాట వాస్తవం కాదా? అవి అభివృద్ధి కార్యక్రమాలు కాదా? ఇప్పటికే ఆపరేషన్ స్టార్ట్ చేసిన కంపెనీల ద్వారా కొన్ని వేల ఉద్యోగాలు కల్పన జరగడం వాస్తవం కాదా? లేకపోతే అది అభివృద్ధి కాదా? వీళ్ళు చెప్తున్నట్టుగా అభివృద్ధి ఎక్కడ జరగలేదు, సంక్షేమం ఎక్కడ జరగలేదు ఈ 6 నెలల్లో. గత ప్రభుత్వాలు ఏవి కూడా చెయ్యనంత విధంగా ఈరోజు ఈ 6 నెలల్లోని కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంది. కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుంటా ఉన్నారు, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మరీ ముఖ్యంగా పోలవరాన్ని ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి దీనస్థితిలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పడేసిందండి. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే పోలవరానికి రావాల్సిన నిధులకి సంబంధించి అక్కడ చర్చలు జరగడం, దానికి కొంత అమౌంట్ని అయితే తీసుకురావడం, అక్కడ పనులు మొదలు పెట్టడం కూడా జరిగింది. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి వ్యయం ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ పెరిగిన వ్యయాన్ని కూడా అక్కడ ఓకే చేయించుకుంది కేంద్రంతో ఈరోజు కూటమి ప్రభుత్వం. మరి ఇంకా అభివృద్ధి ఎక్కడ జరగలేదు? మీ కడపలో జరగలేదా? లేదా పులివెందుల్లో జరగలేదా? రాయలసీమలో జరగలేదా? కోస్తాంధ్రలో జరగలేదా? ఉత్తరాంధ్రలో జరగలేదా? శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే ఇక్కడ అనంతపురం వరకు కూడా అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకోలేనంత గొప్పగా, చెప్పుకోలేనంతగా ఇన్ ద సెన్స్ మనం లెక్క పెట్టలేనన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వీళ్ళకి లేక భూతద్దం పెట్టేసి రూపాయిని 10 రూపాయలు చేసి చూపించినంత ఇదిగా అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం చేయట్లా. మీరు 3 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పి వైజాగ్లో పెట్టుబడుల సదస్సు పెట్టి 100 కోట్లు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. కనీసం దాంట్లో 1 కోటి రూపాయల ఇన్వెస్ట్మెంట్ అయినా మీరు పెట్టిన సదస్సు వల్ల రాష్ట్రానికి వచ్చిందా? మీరేం అభివృద్ధి చేయాల? రాష్ట్రాన్ని నాశనం చేశారు, రోడ్లు నాశనం చేశారు, రాజధాని నాశనం చేశారు, పోలవరాన్ని నాశనం చేశారు, నీటి పారుదల ప్రాజెక్టులు నాశనం చేశారు, రైతుల్ని నాశనం చేశారు. మీరు నాశనం చేయని రంగం ఏదైనా ఉందా? సినిమా రంగాన్ని వదల్లా, టీవీ రంగాన్ని వదల్లా, జర్నలిస్ట్ రంగాన్ని వదల్లా, దేన్ని నాశనం చేయకుండా వదిలేరు. మీరు సర్వనాశనం చేసి మీరు ఒక అభివృద్ధి కార్యక్రమం కూడా చేయకుండా ఏదో గొప్పగా సంక్షేమ పథకాలు ఇచ్చేసామని చెప్పి గొప్పలు చెప్పుకుంటూ వాస్తవాల్లోకి వెళ్తే మీరు 5 ఏళ్ళు ఎక్కడ ఇచ్చారు? 3 ఏళ్ళు ఇచ్చారు. ఆ ఇస్తా అన్న దాంట్లో కూడా కటింగులు పెట్టి ఇచ్చిన పరిస్థితి. మళ్ళీ మీరు ఈరోజు బయటకు వచ్చి మైకుల ముందు కూర్చుని కూటమి ప్రభుత్వం అది చేయట్లా, ఇది చేయట్లేదంటే నమ్మే పరిస్థితి ఎక్కడైనా ఉందా రాష్ట్రంలో? ప్రజలు ఎవరైనా నమ్ముతారా? బుద్ధి తెచ్చుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఆ పార్టీలో ఉన్న ఈ పేటీఎం బ్యాచ్ అంతా కూడా మీరు చేస్తున్న విషప్రచారం, మీరు ఎలాంటి విషప్రచారం అంటే పక్క రాష్ట్రంలో అరెస్టులైనా ఇక్కడ చంద్రబాబు నాయుడు అరెస్టులు చేపిస్తున్నారంటారు, లేదా పక్క రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంటే ఇక్కడి నుంచే చంద్రబాబు నాయుడు అక్కడికి పంపించేస్తున్నాడు అంటారు, లేదా అక్కడ అభివృద్ధి జరగకపోతే అక్కడ ఆయన శిష్యుడు ఉన్నాడు అక్కడ అభివృద్ధి కార్యక్రమాలను ఇక్కడికి పంపించేస్తున్నాడు అంటారు. మీకు తెల్లారులేసిన కాడి నుంచి కూటమి పార్టీ మీద పడి ఏడవడం, కూటమి పార్టీని ఇబ్బంది పెడుతూ కూటమి పార్టీని ఏడిపించాలి, వాళ్ళని కష్టాల్లోకి నెట్టాలి అంటూ కూడా మీరు చేస్తున్న విశ్వ ప్రయత్నాలన్నీ కూడా తిరిగి మళ్ళీ మీకే కొట్టడం అనేది ఇక్కడ యాదృచ్ఛికం అయితే కాదు. ఖచ్చితంగా దేవుడు స్క్రిప్ట్ అనేది చాలా పక్కాగా అమలు చేస్తూ ఉన్నాడు. మీ తప్పులు మీకే తిరిగి ఈరోజు కొడతా ఉన్నాయి. ఏదో పైకి మాత్రం చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని విమర్శించాలనే తాపత్రయం తప్పితే ప్రజల మీద ఇంచింత కూడా వీళ్ళకి ప్రేమ లేదు అనేది మాత్రం వాస్తవం. థ్యాంక్ యూ. ఓకే బ్రదర్.